Recording in progress. Okay. So, stock of raw material. సో AS2లో రా మెటీరియల్ని ఎలా వాల్యుయేట్ చేయాలి సార్ అనేది ఇప్పుడు చూస్తాం. సో ఫినిష్ నార్మల్ క్వాంటిటీ హెల్డ్ ఫర్ ప్రొడక్షన్. సో మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే రా మెటీరియల్ మనం ప్రొడక్షన్ కోసం దాన్ని హోల్డ్ చేస్తున్నామో అప్పుడు ఫినిష్డ్ గూడ్స్ ఫర్ విచ్ రా మెటీరియల్ విల్ బీ యూజ్డ్ will be sold at or above cost. క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక చార్ట్ ఇస్తాను సార్, సరిపోతుంది. ఓకే సార్. సో రా మెటీరియల్ని ఎలా వాల్యుయేట్ చేయాలి సార్? ఇప్పటి వరకు నేను ఫినిష్డ్ గుడ్ని ఎలా వాల్యుయేట్ చేయాలో చెప్పాను, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని ఎలా వాల్యుయేట్ చేయాలో చెప్పాను. ఫినిష్డ్ గుడ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వాల్యుయేట్ చేసేటప్పుడు కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అప్లై చేయాలి. మరి రా మెటీరియల్ ఎలా వాల్యుయేట్ చేయాలి సార్ అంటే raw material valuation is depend upon finished good valuation. For example, నువ్వు ఫినిష్డ్ గుడ్ సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ కాస్ట్ ఉందనుకోండి సార్, అప్పుడు నువ్వు రా మెటీరియల్ని ఎట్ కాస్ట్ చూపించాలి. అలా కాకుండా నీ ఫినిష్డ్ గుడ్ సెల్లింగ్ ప్రైస్ లెస్ దాన్ కాస్ట్ ఉందనుకోండి, అప్పుడు నువ్వు యాజ్ యూజువల్గా కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఈ ప్రిన్సిపల్ అప్లై చేయాలండి. ఓకేనా? సో రా మెటీరియల్ని ఎలా వాల్యుయేట్ చేయాలి సార్ అంటే ఇది ఫినిష్డ్ గుడ్ పైన డిపెండ్ అవుతుంది. నీ ఫినిష్డ్ గుడ్ యొక్క
సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు రా మెటీరియల్ అట్ కాస్ట్ చూపించాలి. అలా కాకుండా నీ ఫినిష్డ్ గుడ్ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ కంటే తక్కువ ఉంటే నీ రా మెటీరియల్ని కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోవర్ దగ్గర చూపించాల్సి ఉంటుంది సార్. నెక్స్ట్ కాన్సెప్ట్ వాల్యుయేషన్ ఆఫ్ జాయింట్ ప్రొడక్ట్స్. ఖచ్చితంగా ఇది మీరు వినుంటారు, జాయింట్ ప్రొడక్ట్స్ అండ్ బై ప్రొడక్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జాయింట్ ప్రొడక్ట్స్ అండ్ బై ప్రొడక్ట్స్. తెలిసిన వాళ్ళు చాట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి సార్. జాయింట్ ప్రోడక్ట్స్కి బై ప్రోడక్ట్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? జాయింట్ ప్రోడక్ట్స్ అంటే మనం ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్స్గా కన్వర్ట్ చేసేటప్పుడు మనకి వచ్చే 2 or more అవుట్పుట్స్ అన్నీ కూడా మనకి సిగ్నిఫికెంటే, మనకి ఇంపార్టెంటే. వాటిని జాయింట్ ప్రోడక్ట్స్ అంటామండి. మరి బై ప్రోడక్ట్స్ అంటే మన టార్గెట్ ఒక ప్రోడక్ట్, కానీ మనం ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో ఇంకో ప్రోడక్ట్ కూడా మనకి జనరేట్ అవుతుంది, అది బై ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాం, పెట్రోల్, క్రూడ్ ఆయిల్. మనం క్రూడ్ ఆయిల్ని ఆయిల్గా కన్వర్ట్ చేసేటప్పుడు మనకి గ్యాస్ వస్తుంది, కెరోసిన్ వస్తుంది, డీజిల్ వస్తుంది, లూబ్రికెంట్స్ వస్తాయి, పెట్రోల్ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. వీటన్నింటినీ మనం జాయింట్ ప్రోడక్ట్స్ అంటాం. సో జాయింట్ ప్రోడక్ట్స్ ఆల్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫర్ అన్ బిజినెస్ ఆర్గనైజేషన్. మరి బై ప్రోడక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కౌస్ నుంచి మనం మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో మనకి ఈ కౌ డంగ్ కానీ ఆర్ వేస్ట్ ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్. మన ఇంపార్టెన్స్ అక్కడ డంగ్ పైన కాదు, ఆర్ వేస్ట్ పైన కాదు, ఆర్ మాన్యూర్ పైన కాదు, మన ఇంపార్టెన్స్ ఈజ్ ఆన్ మిల్క్. ఓకే, యా చూడండి, ఈ జాయింట్ ప్రోడక్ట్స్ ఉంటే ఎలా వాల్యుయేట్ చేయాలి సార్? వాల్యుయేషన్ ఆఫ్ జాయింట్ ప్రోడక్ట్స్. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ ప్రోడక్ట్స్, joint cost should be allocated on some reasonable and consistent basis. For example, their respective sales value at separation stage or after further passing. Crude oil lo gasoline, kerosene, diesel and any other kind of lubricants. మనం క్వశ్చన్ బ్యాంక్ చూసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మరి బై ప్రోడక్ట్లో అంటే మనకి నాట్ సిగ్నిఫికెంట్ అండి. మరి బై ప్రోడక్ట్లో ఏం చేయాలి సార్ అంటే ఆ బై ప్రోడక్ట్ని నెట్ రియలైజబుల్ వాల్యూ దగ్గర మెజర్ చేసి ఆ వాల్యూని ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మైన్ ప్రోడక్ట్ నుంచి రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ప్రతి స్టాండర్డ్లో నేను ఫస్ట్లోనే చెప్పాను, రికగ్నిషన్, మెజర్మెంట్, ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్. ఈ స్టాండర్డ్లో ఏం డిస్క్లోజ్ చేయాలి సార్ అంటే అకౌంటింగ్ పాలసీస్ అడాప్టెడ్ ఇన్ మెజరింగ్ ఇన్వెంటరీస్. నువ్వు ఇన్వెంటరీ వాల్యుయేట్ చేయడంలో ఫాలో అయినటువంటి అకౌంటింగ్ పాలసీస్ ఏంటి? కాస్ట్ ఫార్ములా, ఏ ఫార్ములా ఫాలో అయ్యావు? ఫిఫోనా, వెయిటెడ్ యావరేజా, స్టాండర్డ్ కాస్టా, ఏది ఫాలో అయ్యావు? టోటల్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీస్, నీ ఇన్వెంటరీస్ యొక్క టోటల్ క్యారింగ్ ఏంటి? ఆర్ ఎనీ క్లాసిఫికేషన్, అంటే రా మెటీరియల్ కాస్ట్ ఎంత, ఇన్వెంటరీ ఎంత, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఎస్ నెంబర్ 2, అకౌంటింగ్ స్టాండర్డ్ 2 సార్. సో ఒక్కసారి మీకు ఒక 5 minutes టైం ఇస్తాను, ఒక్కసారి మీరు స్టాండర్డ్ చూసుకోండి. ఆఫ్టర్ 5 minutes నేను ఒకసారి మొత్తం రివైజ్ చేసి తర్వాత మన బోర్డు బుక్ ఓపెన్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ రోజుకి బోర్డు బుక్ ఓపెన్ చేస్తాను, రేపటి నుంచి మన టార్గెట్ అకాడమీ క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేస్తాను. ఓకేనా?
ఓకేనా? ఒక్కసారి రివైజ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి సార్. AS2 వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాండర్డ్ అప్లికబిలిటీ గురించి మాట్లాడుకుంటే, ఈ స్టాండర్డ్ ఒక 5 కేసెస్లో అప్లికబుల్ కాదు. ఒకటి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు బిల్డింగ్స్ లాంటివి, ఆ టైంలో మన AS2 అప్లికబుల్ కాదు. అలానే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్, సర్వీస్ ప్రొవైడ్ చేసే సర్వీస్ సెక్టార్లో AS2 అప్లికబుల్ కాదు. అలానే షేర్స్, డిబెంచర్స్, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్, వాళ్ళకి కూడా AS2 అప్లికబుల్ కాదు. అలానే ఇన్వెంటరీస్ ఆఫ్ లైవ్ స్టాక్, అగ్రికల్చరల్ అండ్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్, మినరల్స్, ఆయిల్, గ్యాసెస్, వీళ్ళకి కూడా AS2 అప్లికబుల్ కాదు. అలానే మిషనరీ స్పేర్ పార్ట్స్కి కూడా AS2 అప్లికబుల్ కాదు. వీటన్నిటికీ కూడా స్పెసిఫిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. దట్స్ వై AS2 ఈజ్ నాట్ అప్లికబుల్. సో జనరల్లీ మనకి ఇన్వెంటరీస్ అంటే ఏమేమి వస్తాయి సార్ అంటే, రా మెటీరియల్ వస్తుంది, ఫినిష్డ్ గుడ్ వస్తుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వస్తుంది. సో ఫినిష్డ్ గుడ్ని ఎలా వాల్యూ చేయాలి సార్ అంటే, కాస్ట్ ఆర్ NRV విచ్ అవర్ ఈస్ లోవర్. సార్ కాస్ట్ అంటే ఏమేమి వస్తాయి సార్? కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ అండ్ అదర్ కాస్ట్, దోస్ ఆర్ రిలేటెడ్ టు incurred to bringing that material to the present location and condition. NRV అంటే ఏమొస్తాయి సార్? NRVలో మళ్ళీ 2 కైండ్ ఆఫ్ NRVస్ ఉంటాయి. ఒకటి NRV ఫర్ ఫినిష్డ్ గుడ్, ఇంకొకటి NRV ఫర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. NRV ఫర్ ఫినిష్డ్ గుడ్ అంటే ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. మరి NRV ఫర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ మైనస్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ కాస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఈ చార్ట్ మనం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ FIFO వెయిటెడ్ యావరేజ్ ఆర్ స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్ ఫాలో అవుతాం. AS2 LIFOని కన్సిడర్ చేయట్లేదండి. కమింగ్ టు రా మెటీరియల్ని ఎలా వాల్యుయేట్ చేస్తాం సార్ అంటే, రా మెటీరియల్ వాల్యుయేషన్ ఈజ్ డిపెండ్ అపాన్ ది value of the finished good. If your finished good is selling at more than cost price, then your raw material should be valued at cost. If your finished good is selling at less than cost and your raw material should be valued at cost or NRV, whichever is lower. జాయింట్ ప్రోడక్ట్స్కి వాటి కాస్ట్ని రీజనబుల్ బేసిస్లో అలొకేట్ చేస్తాం. బై ప్రోడక్ట్లో అయితే NRVని మెయిన్ ప్రోడక్ట్ కాస్ట్ నుంచి రెడ్యూస్ చేస్తామండి. ఓకేనా? సో AS2 ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ కవర్ అయిపోయింది కాబట్టి క్వశ్చన్ బ్యాంక్ మనకి రేపు వస్తుంది. ఈ రోజుకి మనం బోర్డు బుక్లో క్వశ్చన్స్ చూద్దాం సార్.
ఇదిగోండి సార్, మనం మాట్లాడుకున్నటువంటి AS7 కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్కి అప్లికబుల్ కాదు, అలానే సర్వీస్ ప్రొవైడర్స్కి అప్లికబుల్ కాదు, అలానే షేర్స్ డిబెంచర్స్కి అప్లికబుల్ కాదు, లైవ్ స్టాక్ వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఇన్వెంటరీస్ ఎలా వాల్యూ చేయాలో మాట్లాడుకున్నాం. ఒకసారి స్క్రీన్ పైన ఒక క్వశ్చన్ కనిపిస్తూ ఉంది, ఎగ్జాంపుల్ చూద్దాం సార్. ఇప్పటి వరకు మనం క్లాస్లో డిస్కషన్ చేసాం. స్టడీ మెటీరియల్లో క్వశ్చన్స్ ఆర్ వీ ఏబుల్ టు సాల్వ్ ఆర్ నాట్ అనేది చూద్దాం. ఒక్కసారి ఒక 1 minute టైంలో చూసుకోండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1 స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఒకసారి మీరు చూడండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 minute క్వశ్చన్ చదవండి. Cost of partly finished unit at the end of 2011-12 is 150. సో ఇక్కడ పార్ట్లీ ఫినిష్డ్ అంటున్నాడండి, అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాస్ట్ మనకి 150 రూపీస్ అంట. ద యూనిట్ కెన్ బి ఫినిష్డ్ నెక్స్ట్ ఇయర్ బై ఎ ఫర్దర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 100 రూపీస్. సో మనకి కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ అంటే మనం ఆ ప్రోడక్ట్ని కంప్లీట్ చేయడానికి మనకి ఇంకో 100 రూపీస్ ఖర్చు అవుతుందంట. ద ఫినిష్డ్ యూనిట్ కెన్ బి సోల్డ్ అట్ 250 రూపీస్. సో మనం 250 రూపీస్కి సేల్ చేయొచ్చు. అంటే ఏంటి సార్ అది? ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 250 రూపీస్. అయితే సబ్జెక్ట్ టు పేమెంట్ ఆఫ్ 4% బ్రోకరేజ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. సో బ్రోకరేజ్ పే చేయాలి, అంటే ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ కాస్ట్ 4%, 250 ఇంటూ 4%, సెల్లింగ్ ప్రైస్ పైన అన్నాడు కదా, ఎంతండి? 10 రూపీస్. క్యాలిక్యులేటర్స్ దగ్గర పెట్టుకోవాలి సార్. అలానే మనకి అయిన కాస్ట్ చెప్తున్నాడు ఫస్ట్ లైన్లో, కాస్ట్ 150 రూపీస్. ఇంకా అజ్యూమ్ దట్ పార్ట్లీ ఫినిష్డ్ యూనిట్ కెనాట్ బి సోల్డ్ ఇన్ సెమీ ఫినిష్డ్ ఫామ్ అండ్ ఇట్స్ NRV is 0 వితౌట్ ప్రాసెసింగ్ ఇట్ ఫర్దర్. ఓకే, సో ఇక్కడ మనల్ని అడిగేది ఏంటంటే ఎలా వాల్యుయేషన్ చేస్తావు అంటున్నాడు సార్. ఈ క్వశ్చన్లో హైలైట్ ఏంటి సార్ అంటే ఇది ఫినిష్డ్ గుడ్ కాదు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. నేను చాలా క్లియర్గా చెప్పాను, ఫినిష్డ్ గుడ్కి అయితే కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈజ్ లోవర్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి కూడా ఫార్ములా సేమ్, కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈజ్ లోవర్. బట్ ఫినిష్డ్ గుడ్ NRV ఫార్ములా ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ కాస్ట్. కమింగ్ టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇక్కడ NRV అంటే దెర్ విల్ బి కాస్ట్ ఆఫ్ కంప్లీషన్. ఇక్కడ NRV ఫార్ములా ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ మైనస్ ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ కాస్ట్. సో అకార్డింగ్ టు AS2 work in progress should be valued at cost or NRV whichever is
లోవర్. సో మన క్వశ్చన్లో కాస్ట్ రెడీగా ఉందండి. ఎంత సార్? 150. నౌ అవర్ టాస్క్ ఈస్ టు ఫైండ్ అవుట్ ఎన్ఆర్వి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎన్ఆర్వి సార్? ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ మైనస్ expected selling cost. So we have expected selling price 250 minus we have cost of completion 10 rupees minus we have expected selling cost of completion 100 rupees minus expected selling cost 10 rupees. 250 minus 100 minus 10, 140 rupees. So we have cost 150. Therefore value of inventory equals to 150 or 140, whichever is lower. So obviously 140 is value of inventory. Is there any difficulty sir? మనం క్లాస్లో మాట్లాడుకున్నదే. పది ఒక ప్రాబ్లంలో ఇచ్చాడు, మనం నార్మల్గా డిస్కస్ చేసాం. కావాల్సిన వాళ్ళు ఆన్సర్ నోట్ చేసుకోండి సార్. బోర్డు బుక్లో ఉంది కాబట్టి బోర్డు బుక్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంటే ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో. ఒక్కసారి చూసుకోండి, కావాల్సిన వాళ్ళు నోట్ చేసుకోండి.
ఓకేనా, కంప్లీటెడా? యా, కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, ఒకసారి ఎగ్జాంపుల్ నెంబర్ 2. ABC Limited has a plant with capacity to produce 1 lakh unit of product per annum and the expected fixed overhead is 18 lakh. Fixed overhead on the basis of normal capacity is 18 lakhs. So మనం ఒక కంపెనీ ABC Limited అనే కంపెనీ ఒక ఇయర్లో పర్ యానం అంటే ఒక ఇయర్, ఒక సంవత్సరానికి 1 lakh యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలదంట. దట్ ఈస్ ద కాల్డ్ నార్మల్ కెపాసిటీ, 1 lakh యూనిట్స్. సో దేర్ ఎక్స్పెక్టెడ్ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఈజ్ 18 lakh. అంటే 18 lakhs ఖర్చు అవుతుంది ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, అండ్ వాళ్ళ నార్మల్ కెపాసిటీ 1 lakh. అంటే నార్మల్గా చూస్తే కనుక ఒక యూనిట్కి 18 రూపీస్ పడుతుందండి, అంతే కదా. 18 lakhs ప్రొడక్షన్ కాస్ట్, 1 lakh యూనిట్స్ అంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ సంవత్సరానికి 18 lakh రూపీస్. నార్మల్గా కెపాసిటీ సంవత్సరానికి వాళ్ళు ఒక 1 lakh యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అంట. అంటే యావరేజ్గా మనం చూసుకుంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ పర్ యూనిట్ యాజ్ పర్ నార్మల్ కెపాసిటీ 18 lakh rupees by 1 lakh. That means 18 rupees per unit. Case 1, actual production is 1 lakh units. So మన నార్మల్ కెపాసిటీ 1 lakh యూనిట్స్, ఫార్చునేట్లీ యాక్చువల్గా ప్రొడ్యూస్ అయినవి కూడా 1 lakh యూనిట్సే. సో అప్పుడు బోత్ ఆర్ సేమ్ కాబట్టి 1 lakh యూనిట్స్ కదా, ఈచ్ యూనిట్ పైన 18 రూపీస్. సో టోటల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ 18 lakhs. నో ప్రాబ్లం కేస్ 1లో. కేస్ 2లో ఇఫ్ యాక్చువల్ ప్రొడక్షన్ ఈజ్ 90,000 యూనిట్స్, ఇక్కడ మన నార్మల్ కెపాసిటీ 1 lakh యూనిట్స్, కానీ ఇక్కడ మనం యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసినవి అయితే మాత్రం 90,000. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి సార్? మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, మన నెంబర్ ఆఫ్ అవుట్పుట్ యూనిట్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయినంత మాత్రాన ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ చేంజ్ అవ్వదు. సార్ కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. ఫర్ షూర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ రూమ్లో ప్రజెంట్ 40 మెంబర్స్ ఉన్నారు. ఈ బిల్డింగ్ రెంట్ ఒక 1 lakh రూపీస్ అనుకుందాం. మన క్యాంపస్లో 200 మెంబర్స్ ఉన్నారు, 1 lakh రూపీస్ పే చేస్తున్నాం. రేపు ఎగ్జామ్స్ అయిపోతే బిల్డింగ్ మొత్తం ఖాళీ అయిపోద్ది, రెంట్ కట్టకుండా ఉంటామా? పే చేయాలి. ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి అడ్మిషన్స్ వచ్చాయి. ఈసారి 200 కాదు 300 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎక్కువిస్తామా అండి? నో. మన అవుట్పుట్ ఎలా ఉన్నా ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అనేది చేంజ్ అవ్వదు. 18 lakhs ఫిక్స్ మన ఎగ్జాంపుల్లో. ఓకేనా? అయితే ఇందాక మనకి ఎంత వచ్చిందమ్మా? 18 రూపీస్ పర్ యూనిట్ వచ్చింది. ఇక్కడ నేను 90,000 యూనిట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి 90,000 ఇంటూ 18, క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేసి చేయండి సార్. కాల్సి నేను సిస్టంలో చేస్తాను, నువ్వు కాల్సీలో చెయ్యి. 90,000 ఇంటూ 18 రూపీస్ చేస్తే మనకి 16,20,000 వచ్చింది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదమ్మా? నువ్వు ఇలా చేయడం వల్ల నీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ 16,20,000 అనే చూపిస్తున్నావు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం 1 lakh
ఈజ్ యువర్ నార్మల్ కెపాసిటీ, బట్ యూ ప్రొడ్యూస్డ్ ఓన్లీ 90,000. నువ్వు 90,000 ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన నీ ఫిక్స్డ్ కాస్ట్ ఏం తగ్గిపోదు. సో నువ్వు ఇక్కడ 90,000 into 18 rupees per unit వేస్తే 16,20,000, అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా సార్? అది అస్సలు కరెక్ట్ కాదు. మరి అప్పుడు ఏమవుతుంది సార్ అంటే నువ్వు 18 lakhsనే తీసుకోవాలి. సో మన ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ 18 lakhs బై 90,000 యూనిట్స్ వేసుకుంటే అప్పుడు నీకు పర్ యూనిట్ ఓవర్ హెడ్ కాస్ట్ 18 rupees కాదు 20 rupees per unit పెరుగుతుంది. సార్ మరి చేంజ్ అయింది కదా సార్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ టోటల్ కాస్ట్ చేంజ్ అవ్వలేదు, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ పర్ యూనిట్ చేంజ్ అవుతుంది. మీకు ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పుంటారు ఫ్యాకల్టీస్. మీకు కాస్టింగ్లో వచ్చి ఉండదు ఆల్రెడీ. కాస్ట్ మనకి 2 types ఉంటాయి సార్. ఒకటి ఫిక్స్డ్ కాస్ట్, సెకండ్ వన్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే టోటల్ కాస్ట్ సేమ్ అండి, చేంజ్ అవ్వదు. వేరియబుల్ కాస్ట్ అంటే టోటల్ కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ రెంట్ 1 lakh అని చెప్పా. 200 members ఈరోజు ఉన్నారు, 1 lakh rupees పే చేయాలి. రేపు ఎవడు ఉండడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, అప్పుడు కూడా 1 lakh పే చేయాలి. లేదా నెక్స్ట్ బ్యాచ్కి 400 members వస్తారు, అప్పుడు కూడా 1 lakh పే చేయాలి. 200 members ఉన్న 1 lakh పే చేయాలి, 400 ఉన్న 1 lakh పే చేయాలి. నువ్వు ఒకసారి పర్ యూనిట్ కాస్ట్ ఫైండ్ చేస్తే, ఇక్కడ పర్ స్టూడెంట్కి రెంట్ ఎంత పడుతుందని ఫైండ్ చేస్తే 1 lakh by 200. Help me out sir, I don't have calci. పర్ స్టూడెంట్కి 500 rupees రెంట్ పడుతుంది. అదే 400 స్టూడెంట్స్ ఉంటే 1 lakh by 400 ఎగ్జాక్ట్లీ హాఫ్ వస్తుంది కదా, 250 పడుతుంది. సార్ ఇక్కడ చేంజ్ అయింది కదా సార్, 500 నుంచి 250కి వచ్చింది కదా. ఇక్కడ నీకు టోటల్ కాస్ట్ చేంజ్ అవ్వలేదండి, పర్ యూనిట్ కాస్ట్ చేంజ్ అయింది. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ కాన్స్టెంట్, ఎలాంటి చేంజ్ అవ్వలేదు. పర్ యూనిట్ కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ రివర్స్ అండి, పర్ యూనిట్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది, టోటల్ కాస్ట్ చేంజ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ కాస్ట్ అండి. మనం ఏదో ఒక బిజినెస్ చేస్తున్నాం, వాటర్ బాటిల్ బిజినెస్ చేస్తున్నాం. మనకి వాటర్ బాటిల్ ప్రొడ్యూస్ చేయాలంటే ప్లాస్టిక్ కావాలి. 1 kg ప్లాస్టిక్ 20 rupees అనుకోండి. ఎన్ని కేజీస్ కొంటే ఎన్ని కేజీస్ ఇంటూ 20 rupees. నువ్వు 100 kgs కొంటే 100 into 20 2000 అవుతుంది. నువ్వు 200 kgs కొంటే 200 into 20 4000 అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ కాస్ట్ చేంజ్ అయింది, బట్ పర్ యూనిట్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉంది. డూ యూ గాట్ మై పాయింట్ సార్? దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్లో టోటల్ కాస్ట్ ఈజ్ కాన్స్టెంట్, బట్ పర్ యూనిట్ కాన్స్టెంట్ విల్ చేంజెస్. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, కమింగ్ టు వేరియబుల్ కాస్ట్, ఇన్ వేరియబుల్ కాస్ట్ per unit cost is constant, but total cost will change or will varies. అలానే మన ప్రాబ్లంకి వచ్చేసరికి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి నార్మల్ కెపాసిటీ ఈక్వల్స్ టు యాక్చువల్ కెపాసిటీ అనుకోండి సార్. అప్పుడు మనం యాక్చువల్ ప్రొడక్షన్ ఇంటూ నార్మల్ రేట్ వేస్తే సరిపోతుంది. అలా కాకుండా
యాక్చువల్ కెపాసిటీ ఈజ్ లెస్ దెన్ నార్మల్ కెపాసిటీ అయితే అప్పుడు మనం వేయాల్సిన రేట్ యాక్చువల్ ప్రొడక్షన్ రేట్ వేయాలండి. యాక్చువల్ రేట్ ఎలా వస్తుంది సార్ అంటే యాక్చువల్ ప్రొడక్షన్ ఇంటూ యాక్చువల్ రేట్ ఎలా వస్తుంది సార్ అంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ బై యాక్చువల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో పర్ యూనిట్కి 20 రూపీస్ అవుతుంది సార్. ఓకేనండి. Therefore, it is advisable to include fixed overhead per unit on normal capacity to produce actual production. So, 16.2 lakhs and rest of 1.8 lakh should be transferred to profit and loss account. ఒకసారి జాగ్రత్తగా థియరీ చూద్దాం. యాక్చువల్ ప్రొడక్షన్ ఇస్ 90,000 యూనిట్స్ అయితే fixed overhead is not going to change with the change in output and will remain constant at 18 lakh rupees. Therefore, overheads on actual basis is 20 per unit. Of course, sir, 18 lakhs by 90,000 is 20 per unit. Hence, by valuing inventory at 20 each for fixed overhead purpose, it will be overvalued and losses of 1.8 lakh will also be included in closing inventory, leading to a higher gross profit. Therefore, it is advisable to include fixed overhead per unit on normal capacity. Okay. మరి కేస్ 3లో 1.2 lakhs ప్రొడ్యూస్ అయ్యాయండి. ఇక్కడ ఓవర్ ప్రొడక్షన్ జరిగింది. మన నార్మల్ కెపాసిటీ 1 lakh అయితే యాక్చువల్ ప్రొడక్షన్ 1.2 lakhs జరిగింది. మరి ఇక్కడ 1.2 lakhs జరిగినప్పుడు 1.2 lakhs ఇంటూ 18 వేసినా సరే అది మన ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఎక్కువ అయిపోతుంది. అది కూడా కరెక్ట్ కాదు. అప్పుడు ఏం చేయాలో చూడండి. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఈజ్ నాట్ గోయింగ్. అదే సార్ నేను చెప్తున్నాను, నువ్వు ఓవర్ ప్రొడక్షన్ చేసినా అండర్ ప్రొడక్షన్ చేసినా నీ టోటల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అనేది చేంజ్ అవ్వదు. మేబీ పర్ యూనిట్ కాస్ట్ చేంజ్ అవ్వచ్చు కానీ టోటల్ కాస్ట్ చేంజ్ అవ్వదు. దట్ ఈజ్ 18 lakhs. Therefore, overhead on actual basis, so 18 lakh by 1.2 lakhs units ante per unit 15 rupees padutundi. Hence, by valuing inventory at 18 rupees each for fixed overhead purpose, we will be adding the element of cost of inventory which actually has not been incurred at 18 per unit. Total fixed overhead becomes 2.16. మనం 18 lakhs 1.2 lakhs ఇంటూ 18 రూపీస్ వేస్తే కనుక అది 21.6 అయిపోతుంది. బట్ మనం ఇంకర్ అవ్వలేదు కదా. మనం ఇంకర్ అయింది ఎంత అండి? ఓన్లీ 18 lakhs కాబట్టి 1.2 lakhs ఇంటూ 15 రూపీస్ వేయాలి. జాయింట్ ప్రొడక్ట్స్ అలానే బై ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి ఎగ్జాంపుల్ నెంబర్ 3 చూడండి సార్. స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది.
A trader purchased certain articles for 85,000 rupees. He sold some of articles for 1,05,000 rupees. The average percentage of gross markup is 25% on cost. Opening stock of inventory at cost was 15,000. So you need to find out closing inventory. సో ఎప్పుడైనా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు ఆ క్వశ్చన్లో బేసిక్ ఏమి పాయింట్స్ చెప్పడం వాటన్నిటిని సమ్మరైజ్ చేయగలగాలి. సో ఇక్కడ మనోడు చెప్పేది ఏంటంటే పర్చేస్ చేశారంట, పర్చేజెస్ 85,000 రూపీస్. అలానే ఓపెనింగ్ స్టాక్ ఈజ్ దేర్, ఓపెనింగ్ స్టాక్ 15,000. అలానే సేల్స్ ఇచ్చారు 1,05,000. అలానే గ్రాస్ మార్కప్ ఇచ్చారు 25%. margin is 25% on cost or selling price, 25% on cost. మనం ఈ ప్రాబ్లమ్ని డిఫరెంట్ టైప్స్లో చేయొచ్చండి. నేనైతే ట్రేడింగ్ అకౌంట్ ఫార్మేట్లో చేస్తాను, ఒక్కొక్కరు ఒక్కలా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. మనల్ని అడిగేది కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ. ఓకే, సో నేనైతే ఈ ప్రాబ్లమ్ని ట్రేడింగ్ అకౌంట్లో చేస్తానండి. క్వశ్చన్లో ఓపెనింగ్ స్టాక్ చెప్పాడు 15,000 రూపీస్, పర్చేజెస్ 85,000, డెబిట్ సైడ్ రాశాను, క్రెడిట్ సైడ్ సేల్స్. అలానే ఇంకా క్రెడిట్ సైడ్ బై క్లోజింగ్ స్టాక్ రావాలి, క్రెడిట్ సైడ్ 2 గ్రాస్ ప్రాఫిట్ రావాలి. క్లోజింగ్ స్టాక్ వాల్యూని వాడు ఫైండ్ చేయమంటున్నాడు. గ్రాస్ ప్రాఫిట్ 25% ఆన్ కాస్ట్ అన్నాడు. అంటే ఈ 1,05,000 అనేది సెల్లింగ్ ప్రైస్. సో ఏమవుతుంది అది 25% అంటే 100 + 25 కదా. సో ఇప్పుడు ఈ 25% ఎంత అవుతుందో ఫైండ్ చేయండి. 1,05,000 / 125 × 25 వేస్తే మీకు 21,000 వస్తుంది.
ఒకసారి చూడండి, 1,25,000 సారీ 1,05,000 కదా, అది 1,05,000 డివైడెడ్ బై 125 ఇంటూ 25 21,000. సో ఇప్పుడు అకౌంట్ని క్లోజ్ చేస్తే కనుక 1,05,000, అదర్ సైడ్ 85 ప్లస్ 15 ప్లస్ 21 0 0 0 5 5 10 ప్లస్ 1 11 1 2 3 3 8 4 1 5 10 11 right, yeah. Next 1 2 3 3 8 11 11 plus 1 12 1,21,000 minus 1,05,000 16,000 is the balance ఇంకా this is the closing stock. ఇదిగోండి ఆన్సర్. ఎలా అయినా చేయొచ్చు సార్, మనోడు స్టేట్మెంట్ ఫార్మేట్లో చేశాడు సేల్స్, ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, బట్ అవసరం లేదండి, మనకి సిఏ ఫౌండేషన్ నుంచి ట్రేడింగ్ అకౌంట్ బాగా తెలుసు కాబట్టి నువ్వు ఎలా చేసావు అంటే కనుక ఇంకా మనవాడికి ఎగ్జామ్ వాల్యుయేషనర్కి వీడి దగ్గర కాన్సెప్ట్ ఉంది అని అర్థమవుతుంది. ఓకేనా, చాలామంది స్టూడెంట్స్ బోర్డు బుక్లో ఉన్నదే కరెక్ట్ అనుకుంటారు, కాదండి, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెథడ్ అంతే. ఓకేనా, బోర్డు బుక్లో ఒకలా ఉంది, మనం ఒకలా చేసాం. కావాల్సిన వాళ్ళ ఆన్సర్ నోట్ చేసుకోండి.
సార్ ఓటింగ్ చెప్తారు సార్ కొంచెం. 235854. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎన్ఆర్వి గురించి కూడా చూసాం. ఇలాంటి క్వశ్చన్ మనకి సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్లో వచ్చిందండి. ఇలా ఐటెం బాయ్స్ ఉన్నప్పుడు కాస్ట్ 50,000, ఎన్ఆర్వి 45. సో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే 45,000. ఐటెం 2 కాస్ట్ 20,000, ఎన్ఆర్వి 24. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే 20. సో 45 + 20 65. ఇలా అయినా చెప్పొచ్చు, లేదు అంటే కనుక 70 ఆర్ 69. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ 69 అలా అయినా చెప్పొచ్చు అండి. జనరల్గా ఐటెం వైజ్ చెప్పడమే కరెక్ట్. ఒకసారి స్క్రీన్ పైన ఇలస్ట్రేషన్ 1 ఉంది, త్వరగా చేయండి సార్. వెరీ ఈజీ సార్. ప్రోడక్ట్ ఏబిసి, కాస్ట్ ఈజ్ గివెన్, ఎన్ఆర్వి ఈజ్ గివెన్. ఈ క్వశ్చన్ మనం చేశాక సెషన్ క్లోజ్ చేద్దాం. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. Product A, product A cost 40, NRV 28. which hour is lower sir? 40 na 28? 28. అలానే ప్రోడక్ట్ B కాస్ట్ 32, ఎన్ఆర్వి ఆల్సో 32. ఇప్పుడు చెప్పండి సార్ అంటే రెండు ఒకటే కాబట్టి వీ హ్యావ్ టు టేక్ సేమ్ వాల్యూ. సార్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ సార్? నో, బోత్ ఆర్ సేమ్. ప్రోడక్ట్ సి కాస్ట్ 16, ఎన్ఆర్వి 24. విచ్ ఎవర్ ఇస్ లోవర్ సార్? 16. సో దిస్ ఈస్ ద ఇన్వెంటరీ వాల్యూ. 28 + 16 + 32. 28 + 16 44, 44 + 32 76. that is value of inventory. okay, క్వశ్చన్ నెంబర్ 2 మనం చేసిన క్వశ్చనే ఎన్ఆర్వికి సంబంధించినటువంటిది. ఒకసారి చూడండి క్వశ్చన్ నెంబర్ 2.
Very easy, sir. Question number 2, X company limited purchased goods at a cost of 40 lakhs. So question lo manaki illustration number 2, cost is given 40 lakhs. Okay. Till March 2012, 75% stock was sold. Okay. The company wants to disclose closing stock at 10 lakh rupees. The expected sale value is, so out of this 40 lakhs, 75% is sold. That means what is the closing stock? Closing stock cost 25%. 40 lakh into 25% means 10 lakhs. This 10 lakhs is cost of closing stock. Expected selling value is 11 lakh rupees. Expected selling price is 11 lakh. Next, commission 10%. Expected selling commission is 10%. 10% on sale. So 10% on sale. That means 10% into 11 lakh. 10% into 11 lakh means 1.1 lakh. So now he is asking you to find out closing stock value. So closing stock value according to AS2 cost or NRV, whichever is lower. So ఈ క్వశ్చన్లో మనం NRV ఫైండ్ చేయాల్సి వస్తే NRV ఫార్ములా ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ కాస్ట్. ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ 11 lakhs అండి. ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ కాస్ట్ 1.1 lakh. 11 minus 1.1 అంటే 9.9 lakhs. కాస్ట్ ఇప్పుడే మనం ఫైండ్ చేసాం. కాస్ట్ ఎంత సార్? 10 lakhs. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అండి? 9.9. బట్ మేనేజ్మెంట్ వాంట్స్ టు షో ఇట్ 10 lakhs అంటే అది రాంగ్ సార్. 9.9 lakhs ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10 lakhs అనేది రాంగ్, ఎందుకంటే విచ్ ఎవర్ ఈజ్ లోవర్ కాబట్టి. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్సే ఉంటాయి సార్, పెద్ద డిఫికల్టీ ఏముండదు. మనం ఇంకా నాకు తెలిసి ఇంకో 2 questions పెండింగ్ ఉన్నాయి, 3 and 4. అవి కూడా మనం రేపటి క్లాస్లో మాట్లాడేసుకొని కొత్త స్టాండర్డ్ స్టార్ట్ చేద్దాం సార్. ఓకేనా? సో కాన్సెప్ట్ కంటే క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి కదా. యా, విల్ మీట్ టుమారో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.